నాకు రవితేజ గురించి కొత్త విషయం తెలిసింది. రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, ఏంటి కథ ఎంచుకోలేడా, ఇష్టమున్నట్టు తీసేస్తున్నారు, ఫ్యాన్స్ అంటే లెక్కలేదా, తీసిన సినిమా చూడకుండా ఉంటారా అన్న ఫీలింగ్తో ఉంటాడేమో అనుకున్నాను రవితేజను. కానీ రవితేజ పనికి ఒక కారణం ఉంది. నేను ఈరోజు ఇని షాక్ అయ్యాను. టెక్నీషియన్స్ చాలామంది పని లేక, సినిమా లేక చాలామంది పస్తులు ఉండడం జరుగుతుంది. దానివల్ల వచ్చిన సినిమాని తీసి టెక్నీషియన్ పనిచేసే వాళ్ళకి పని కల్పించాలని రవితేజ మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్ వల్ల వచ్చిన సినిమాని ఇప్పుడు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఇద్దరు వచ్చి రవితేజ దగ్గర మీతో సినిమా తీయాలని అనుకుంటే డేట్స్ లేకపోయినా ఇబ్బంది అయినా హార్డ్ వర్క్ చేసి సినిమా తీయడం జరుగుతుంది. హిట్టో ఫ్లాపో పక్కకు పెడితే రవితేజ మాత్రం ఒక 100 మందికి సినిమా ద్వారా పని కల్పిస్తున్నాడని నాకు ఈరోజు కొత్తగా తెలిసింది. నేను అది నాక చాలా షాక్ అయ్యాను. మీరేమనుకున్నారో డెఫినెట్ కామెంట్ చేయండి. కనిపించేది ఒక వైపే, కానీ రెండు వైపు మనం చూడము, మనకు కనిపించిందే డిసైడ్ అయిపోతాము. సో నిజంగా రవితేజ గారికి డెఫినెట్గా 23తో వస్తున్నాడు, బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు.